అన్నా చెల్లెల మధ్య పోటీ తీవ్రమైందా? ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఒకరిని మించి మరొకరు తమ మాటల్లో చేతల్లో స్పీడ్ పెంచుతున్నారా? ప్రజల అటెన్షన్ కోసం నాన్నంత మంచోళ్ళం కాదంటూ పదే పదే ఎందుకంటున్నారు? కేసీఆర్ గారు అంత మంచోని కాదు, మళ్ళా మన టైం వస్తుంది, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్పెక్టర్ ఉండదు. ఇవే కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో అన్నా చెల్లెళ్ల దూకుడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేను కేసీఆర్ అంత మంచోణ్ణి కాదంటూ కేటీఆర్ కామెంట్స్ చేస్తుంటే, ఆయన సోదరి కవిత మరో అడుగు ముందుకు వేసి తనను తాను ఏకంగా రౌడీ టైప్ అంటూ ప్రకటించుకుంది. వీరిద్దరి స్పీడ్ చూసి పార్టీలో ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నారన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల కల్వకుంట్ల కవిత దూకుడుపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. లిక్కర్ కేసులో జైలు నుండి విడుదలయ్యాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కవిత వ్యూహాత్మకంగా దూకుడు పెంచుతున్నారు. తొలుత బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా జాగృతి పేరుతో కొన్ని అంశాల మీద ఆమె కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత తాను ఎంచుకున్న అంశాలను బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా తెరమీదకు తీసుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ ఆమె కూడా తన ఇమేజ్ ని పార్టీలో మరింత పెంచుకోవాలనుకుంటున్నారు. అందుకే పార్టీ సన్నాహక సమావేశాల్లో ఆమె దూకుడుకు కారణం అదే అయి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం కరీంనగర్ సమావేశంలో నేను కేసీఆర్ అంతా మంచోణ్ణి కాదన్న కేటీఆర్ డైలాగులను అధిగమిస్తూ ఏకంగా కవిత కూడా తాను రౌడీ టైప్ అంటూ ప్రకటించుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న అధికారుల చిట్టాను పింక్ బుక్ లో రాసుకుంటున్నామని హెచ్చరించారు. అటు కేటీఆర్ కూడా రిటైర్ అయి విదేశాలకు వెళ్లినప్పటికీ అధికారులను వెంటాడుతామని ప్రకటించారు. ఇలా అన్నా చెల్లెళ్ల ఆధిపత్య పోరుపై పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు, మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఒక విధంగా కవితే కారణమన్న ప్రచారం జోరుగా సాగింది. బీజేపీతో భీకరమైన ఫైట్ చేస్తున్న సమయంలో కవిత అంశం తెరమీదకు రావడంతోనే బీఆర్ఎస్ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని కేటీఆర్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు అంతర్గత సమావేశాల్లో చెప్పుకున్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో అయితే ఘోర ఓటమికి కవిత లిక్కర్ అంశమే ప్రధాన కారణమన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమైంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందన్న ప్రచారాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లి సక్సెస్ అయ్యారు. లిక్కర్ కేసు బూచిగా చూపి తన స్పీడ్ ను ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని కవిత తన సన్నిహితుల దగ్గర వాపోయారట. ఇక తాను పాత కవితను కాదు కొత్త కవితను చూడబోతున్నారని, అందుకు తగ్గ దూకుడును చూడబోతున్నారని తన వర్గం నేతలతో చెప్పారట. అందుకు తగ్గట్లే సరికొత్త వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 27న వరంగల్లో నిర్వహించే బహిరంగ సభ కోసం నియోజకవర్గాలు చుట్టేస్తూ ఐఎమ్ బ్యాక్ అంటున్నారు. అయితే కవిత దూకుడు పార్టీలో కొత్త చర్చకు దారితీస్తుంది. జిల్లా టూర్లలో కేటీఆర్ నేను మంచోణ్ణి కాదంటూ మాస్ లీడర్ ను అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సభకు వచ్చిన కార్యకర్తలు కేటీఆర్ ను సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. అన్నకంటే తానేం తక్కువ కాదంటూ కవిత కూడా మాస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తాను మంచిదాన్ని కాదు పక్కా రౌడీ టైప్ అంటూ జనాల చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు. కొందరైతే కవిత సీఎం అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. సేమ్ టు సేమ్ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకరిని మించి ఒకరు దూకుడు పెంచుతుంటే పార్టీలో మాత్రం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందా అని చర్చించుకుంటున్నారు.